నమస్తే. నేను సిరి. ప్రభుత్వం మారినా కూడా ఇంకా కొంతమంది అధికారులైతే గత ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా అంటే ఇప్పుడు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ కృతజ్ఞతని చాటుతున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే విశాఖ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని నిజాలు బయటికి రాకుండా చూస్తున్నారు అధికారులు. ఎందుకు ఇంకా కూడా గత ప్రభుత్వ అంటే నేతలకి, ఆ మంత్రులకి ఎందుకు మరి వాళ్ళు కృతజ్ఞత చూపుతున్నారు? ఎందుకు విశాఖ ప్రాజెక్టులలో జరుగుతున్నదా అంటే దాచిపెట్టాల్సిన యత్నం ఎందుకు చేస్తున్నారు ఈ అధికారులు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూసినట్టయితే విశాఖ ప్రాజెక్ట్ కేటాయింపులపై చాలా మంది కొన్ని నిజాలు అంటే అప్పటి అధికారులు స్టిల్ ఇప్పటికీ కూడా గత ప్రభుత్వ నేతలకి, మంత్రులకి వాళ్ళు కృతజ్ఞత భావాన్ని తెలుపుతున్నారు, ఇంకా చాటుకుంటున్నారు. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళకి ఫేవర్గానే ఆ పనులు చేస్తున్నారు. సో దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు మరి? సో ఒకటమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకా హార్డ్లీ ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు. సో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది, ఏ విధంగా వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి చూసాం. సో అంటే ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. రెండవది ఆ ప్రక్షాళన ఒక పక్కన చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఇప్పుడు మొత్తం లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్తో నిండిపోయింది కాబట్టి ఎవరు ఏంటన్నది కూడా అది అసెస్ చేయడానికి కూడా గవర్నమెంట్కి కొంత టైం పడుతుంది. సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇది ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ అభివృద్ధి సంస్థ ఉందో, సో దాంట్లో గతంలో పనిచేసిన ఒక వ్యక్తి, అంటే దానికి మినిస్టర్గా ఎవరు పనిచేశారు? రోజా గారు పనిచేశారు. రోజా గారు పనిచేసినప్పుడు ఆయన దగ్గర ఓఎస్డీగా ఒక ఆయన పనిచేశారు. సో మనోహర్ రాజారాం అనే వ్యక్తి. సో ఆయన రోజా మంత్రి గారి యొక్క సమక్షంలో వాళ్ళ హయాంలో ఎన్నో అడ్డకోలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో టూరిజం ప్రాజెక్టులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అసమతీయులకి సో అడ్డకోలుగా భూ కేటాయింపులు కానీ పర్మిషన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన అంతకుముందు ఆడిటింగ్ శాఖలో పనిచేసిన వ్యక్తి, ఆయన రాష్ట్ర ఆడిటింగ్ శాఖలో పనిచేశారు. సో తర్వాత మంత్రి గారి దగ్గర, రోజా గారి దగ్గర ఆయన ఓఎస్డీగా చేశారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా. సో ఎలక్షన్కి ముందు, మొన్న జరిగిన ఎలక్షన్కి ముందు మళ్ళీ ఆయన డిప్యుటేషన్ మీద ఈ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి ఆయన ఏదైతే ఇంపార్టెంట్ ఈ విజిలెన్స్ ఇవన్నీ ఉన్నాయో ఆడిటింగ్ ఉందో దానికి మళ్ళీ జనరల్ మేనేజర్గా కూడా ఆయన్ని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న కథనం ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే అవకతవకలు జరిగినాయో అవకతవకలు జరిగిన వాటి మీద ఎంక్వైరీ చేయమని ఆ వ్యక్తిని ఇప్పుడు నియమించడం జరిగిందని చెప్పి ఒక కథనం నడుస్తూ ఉంది. సో ఆయన కూడా ఏదో కొంతమంది అధికారులతోటి, కొంతమంది విజిలెన్స్కి సంబంధించిన వాళ్ళతో కూడా ఏదో 2 రోజులు వైజాగ్లో పర్యటించి తూతూ మంత్రంగానే ఆయన ఏదో ఈ ఎంక్వైరీ చేసినట్టుగాను, అది బహుశా ఆ తప్పిదాలు బయటకు రాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో, ఎవరైతే ఈ భూ కేటాయింపులు లేకపోతే ఈ యొక్క పర్మిషన్స్ ఇచ్చారో టూరిజం ప్రాజెక్టులకి, సో వాళ్ళ ఆ విషయాలన్నీ కూడా బయటకు రాకుండా పొక్కకుండా ఉండడం కోసం ఈయన కేవలం ఏదో తూతూ మంత్రంగా చేసినట్టుగా కూడా ఒక కథనం నడుస్తూ ఉంది. సో ఏదేమైనా ఏదో సామెత చెప్పినట్టుగా దొంగ చేతికి తాళం చేతులు ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం. సో డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఈ దిశగా ఆలోచించి డెఫినెట్గా ఒక నీతి నిబద్ధత, ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్ని తీసుకొచ్చి వేసి, అది కాకుండా ఈ విజిలెన్సు, ఎన్ఫోర్స్మెంటు వీళ్ళందరికీ కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా దీన్ని యొక్క బాధ్యతలు అప్పచెపితే సో డెఫినెట్గా దీంట్లో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో, అసలు ఏం జరిగిందన్నది ఆ యొక్క ఆ నగ్న సత్యాలు, ఆ జరిగిన భాగోతాలు, ఆ జరిగిన అవకతవకలు కూడా బయటకు రావడానికి ఛాన్స్ ఉంది. లేని పక్షంలో ఇప్పుడు ఆల్రెడీ ఇతను గత మంత్రి గారి దగ్గర పనిచేశాడు కాబట్టి, సో ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మంత్రి గారితోటి, సో ఆ మంత్రి మాజీ మంత్రిని కాపాడడం కోసము లేకపోతే తన ఉన్నతాధికారులను కాపాడటం కోసము ఇదంతా కూడా ఇది డెఫినెట్గా నీరు కార్చే ప్రయత్నమే జరుగుతుంది. సో ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుని ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తొలగించి విధుల నుంచి సో డెఫినెట్గా ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని పోస్ట్ చేసి ఏదైతే ఇప్పుడు
మనకి ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఆ, ఈ యొక్క ఈ విజిలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పి, అలాగే సిఐడి ఉంది, సిఐడి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ 3 విభాగాలకి ఈ కేసు అప్పచెప్తే సో డెఫినెట్గా ఈ యొక్క నిజాల్ని నిగ్గు తీయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మసిపూసి మారడికే చేసిన చందంగానే ఈ కేసును కూడా నీరు కార్చేస్తారు. సో కాబట్టి ఆ దిశగా ప్రస్తుత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే సార్, మాజీ మంత్రుల మీద అంటే గత ప్రభుత్వం హయాంలో ఉన్న మంత్రులందరి మీద కూడా అనేక రకాలైన కేసులు నమోదైనాయి. అయినప్పటికీ కూడా రోజు రోజుకి ఇంకో కొన్ని కూడా వస్తూనే ఉన్నాయి. అయినా ఎందుకు యాక్షన్స్ లేట్ అవుతున్నాయి అంటారు? అంటే ఎందుకు వాళ్ళు ఇది చేశారని తెలిసినా కూడా ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవ్వట్లేదు అసలు? అంటే మీరు చెప్పినట్టుగా కొంతమంది వ్యక్తులు కానీ లేకపోతే కొంతమంది ప్రజలు కానీ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తరహాలో యాక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నారు. సో కోరుకోవడంలో తప్పు లేదు, కానీ సో బాబు గారి అభిమతం, బాబు గారి యొక్క సిద్ధాంతం అది కాదు కదా. బాబు గారు ఎంతసేపు కూడా దాని మీద సమగ్ర విచారణ చేయాలి, సమగ్ర విచారణ చేసి ఆ ఫ్యాక్ట్ ఫైల్స్ అన్నీ కూడా సేకరించాలి, ఆ యొక్క సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత దాని ద్వారా ఫర్దర్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి, వాళ్ళ ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ మోసపూరిత పనులు చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళని చట్ట పరిధిలో ఏ విధంగా చేయాలనే దిశగానే ఆయన ఆలోచన ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎఫ్ఐఆర్ లేకుండాను, లేకపోతే 1వ తారీఖునే కేసు రిజిస్టర్ చేస్తే 31వ తారీఖున వెళ్ళి జనాలను లేపుకు రావడం, సో ఈ విధంగా అటువంటి సిద్ధాంతం ఆయన దగ్గర ఉండదు. కాబట్టి సో దానికి కొంచెం ఆయన ఆ రూల్స్ ప్రకారం, ఆ లా ప్రకారం వెళ్తే వ్యక్తి కాబట్టి డెఫినెట్గానే మనకేదో తాత్సార్యం జరుగుతున్నట్టుగాను, అది ప్రాసెస్ లేట్ అవుతున్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఆయన చేసేది ఒక సిస్టమేటిక్గా ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళే మనిషి కాబట్టి ఆ విధంగానే చర్యలు ఉంటాయి. ఆ విధంగానే చూస్తున్నారు కదా మీరు 1 by 1. ఇప్పుడు ఏదైతే మీకు ఆ యాక్టర్ కమ్ లాయర్, ఎవరైతే యాక్టర్ కమ్ ఆ డాక్టర్ ఉన్నారో ఆ బాంబే ఆవిడ కాదంబరి ఆవిడ విషయంలో చూశారు మీరు. ఆల్మోస్ట్ ఒక 5 పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ అవ్వడం జరిగింది. ఒక సిఐ, ఒక ఏసీపీ, మీది ఐపీఎస్ ఆఫీసర్లు 3. సో డెఫినెట్గా శిక్షలు అవుతే ఉంటాయి. డెఫినెట్గా ఎవరైతే ఈ తప్పుడు పనులు చేశారో, ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళు ఈ బాధ్యులు అయ్యారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళు దోషులుగా పరిగణింపబడతారు. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళే గవర్నమెంట్ కాబట్టి ఇది, సో దానికంటూ ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అది కొంచెం ఏదో తాత్సార్యం చేస్తున్నట్టుగాను, లేకపోతే కేసులు నీరుగారుస్తున్నట్టుగాను, లేదు పెద్దగా ఈ ప్రభుత్వం ఏది యాక్షన్ తీసుకోవట్లేదు అనిపిస్తుంది. కానీ అది మాత్రం పొరపాటు అది. సో డెఫినెట్గా వీళ్ళందరి మీద కూడా ఉంటాయి. వీళ్ళందరినీ కూడా ఆ యొక్క దీంట్లోకి తీసుకొస్తారు వీళ్ళని. డెఫినెట్గా వీళ్ళందరి మీద యాక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటు రోజా కానీ, లేకపోతే రోజా యొక్క ఓఎస్డీ కానీ, ఆ మిగతా పర్యాటకాభివృద్ధి శాఖలో ఉన్న అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మీరు ఆ ఋషికొండలను చేశారు, ఏ విధంగా అయితే ఆ కాటేజీలను కూల్చేశారు అన్నీ చూసాం. అంతేకాదు కూల్చేసిన తర్వాత కూడా అక్కడ చాలా విలువ, కొన్ని కోట్ల రూపాయల విలువైన ఏసీలు, ఫర్నిచరు, కార్ట్సు, సో కంప్లీట్గా టీపాయిలు, మొత్తం ఏదైతే ఆ యొక్క ఆ కాటేజెస్లో ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ అన్నీ కూడా వీళ్ళు ఈ అధికారులు దొడ్డిదారిన అమ్ముకోవడం జరిగింది. అలాగే వాళ్ళ అవసరాల కోసం బయటికి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. సో డెఫినెట్గా చట్టం తన పని చేసుకుపోతూనే ఉంటుంది. యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ప్రకారం వీళ్ళందరూ కూడా శిక్షార్హులే, శిక్ష అనుభవిస్తారు. డెఫినెట్గా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఆ దిశగానే ఈ ప్రభుత్వం పని చేస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.